సో క్వశ్చన్ ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్. సో రెండు వేరు మ్యాట్రిక్స్ ని తీసుకొని ఆ రెండు మ్యాట్రిక్స్ ని మనం ఏం చేయాలి, ఇప్పుడు సమ్ చేసి ప్రింట్ చేయాలి. సో ఇది మనం పర్ఫామ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం డబుల్ డైమెన్షనల్ అరే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తేనే ఈ మ్యాట్రిక్స్ ని మనం సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనము డిక్లరేషన్ లోపల రెండు మ్యాట్రిక్స్ అయితే మనము డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాము, ఇంటూ ఏ ఆఫ్ సైజ్ లార్జ్ సైజ్ తీసుకుంటున్నాను, అగైన్ ఆఫ్ కామా సెకండ్ అరే బి ఆఫ్ లార్జ్ సైజ్ అగైన్ 20 కామా ఐ కామా జే కామా ఎం కామా ఎన్. సో రెండు అరే వేరియబుల్స్, 4 నార్మల్ వేరియబుల్స్. ఓకే, ఐ అనేది రోస్ కోసం అనుకుందాము, జే అనేది కాలం కోసం అనుకుందాము, ఎం అనేది రో సైజ్ కోసం, ఎన్ అనేది కాలం సైజ్. ఐ అనేది రోస్ కోసం, జే అనేది కాలం కోసం, ఎం అనేది రో సైజ్ కోసం, ఎన్ అనేది కాలం సైజ్ కోసం. రైట్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వేరియబుల్ డిక్లరేషన్ వీ హ్యావ్ టు రైట్ ఎ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్. బట్ ఈ ఎడిటర్ లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ మనకు అవసరం లేదు. సో ముందు మనం ఏం చేయాలి అంటే మనము ఎంత సైజు మ్యాట్రిక్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే 2x2 మ్యాట్రిక్స్ తీసుకోవాలా, 3x3 తీసుకోవాలా, 4x5 తీసుకోవాలా. సో ఇందుకోసం ఒక మెసేజ్ అయితే తీసుకుంటున్నాను నేను. సో printf enter size of the matrix, enter size of the matrix. సో సైజ్ కోసం తీసుకున్న వేరియబుల్స్ ఏంటి, ఎం కామా ఎన్. లేదు ఎంటర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇక్కడ రెండు తీసుకుంటున్నాం కదా. సో ఎంటర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్. సో స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అగైన్ పర్సంటేజ్ డి. ఇక్కడ రెండు నెంబర్స్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఇక్కడ రెండు సైజులో తీసుకుంటాము, ఒకటేమో రో సైజు, ఒకటేమో కాలం సైజు. కామా సో అండ్ ఎం కామా అండ్ ఎన్. రైట్. సో ఫస్ట్ అరే సైజ్ ని మనం డిక్లేర్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ అరే లోపలికి ఏం చేయాలి, ఎలిమెంట్స్ ని మనం పంపించాలి. సో ఇంకొక మెసేజ్ తీసుకుంటున్నాను. సో printf న్యూ లైన్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ ఫస్ట్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపలికి మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ ని పంపించాలి. ఎన్ని ఎలిమెంట్స్ ని పంపించాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంపిల్ గా రాస్తున్నాను, 3x3 తీసుకుంటున్నాను. సో 3x3 తీసుకుంటున్నాను అంటే ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి మనము, 9 నెంబర్స్ ఎంటర్ చేయాలి. ఆ 9 నెంబర్స్ ఎట్లా స్టోర్ కావాలి, 3 రోస్ గా స్టోర్ కావాలి, 3 కాలమ్స్ గా స్టోర్ కావాలి. ఓకే, నౌ యూజ్ ఫర్ లూప్ ఫర్ i is equal to 0, i less than 3, i plus plus. I is equal to 0, i less than 3, i plus plus. ఇందులో again for j is equal to 0, so j less than 3, j plus plus. సో ఫస్ట్ ఫర్ అనేది రోస్ కోసం, సెకండ్ ఫర్ అనేది కాలమ్స్ కోసం. సో కానీ ఇక్కడ మనము 3 దగ్గర స్టాప్ చేసినాం కదా. సో 3 దగ్గర స్టాప్ చేయకూడదు, ఇక్కడ స్టాప్ చేయాలి అంటే మనం శాంపిల్ గా 3x3 అనుకున్నాము, కానీ ఇక్కడ మనం ఏం చేసినాము, సైజు మెన్షన్ చేసినాము. సో రోస్ అనేది ఎక్కడ స్టాప్ చేయాలి, మనము ఎం దగ్గర స్టాప్ చేయాలి, కాలం అనేది ఎన్ దగ్గర స్టాప్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే స్కానింగ్ స్టేట్మెంట్ తీసుకోవాలి. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి డబుల్ కోట్స్ కామా అండ్ ఏ ఆఫ్ ఐ ఆఫ్ జే. సో ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ జే. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంటర్ చేసినాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపలికి ఎలిమెంట్స్ పంపించేసినాం, అంటే ఒక మ్యాట్రిక్స్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ దేంట్లోకి వెళ్ళాలిగా, సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి ఇప్పుడు. సో అగైన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్, ఎంటర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ కి సైజ్ ఎంటర్ చేయాలి. సో అగైన్ స్కాన్ఎఫ్. సో యూజ్ సేమ్ వేరియబుల్స్ ఎం ఇంటూ ఎం కమా ఎన్ అండ్ ఎం కమా అండ్
ఎన్. సో ఇక్కడ కూడా నేను సేమ్ వేరియబుల్స్ అయితే తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ మ్యాట్రిక్స్ దగ్గరికి వచ్చేసినాం. సెకండ్ మ్యాట్రిక్స్ కి సైజ్ అయితే ఇచ్చేసినాం. ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి కూడా మనం ఏం చేయాలంటే ఎలిమెంట్స్ ని మనం ఎంటర్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్. సో సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి కూడా మనం ఏం చేయాలి, నెంబర్స్ ని ఎంటర్ చేయాలి. సో ఈసారి ఎన్ని నెంబర్స్ ని ఎంటర్ చేయాలి, సేమ్ ఇక్కడ కూడా నేను శాంపిల్ గా 3 అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా మనం ఎన్ని నెంబర్స్ ఇవ్వాలి, ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఇవ్వాలి, 9 నెంబర్స్. అంటే 3 rows ఎంటర్ చేయాలి, 3 columns ఎంటర్ చేయాలి. సో యూజ్ అగైన్ ఫర్ లూప్. సో ఇక్కడ కూడా మనము ఫర్ లూప్ అయితే వాడాలి. సో ఫర్ I is equal to 0, I less than m, I ప్లస్ ప్లస్ పైన రాసిందే ఇక్కడ రాయాలి. అగైన్ ఫర్ j is equal to 0, సో j less than 3, j ప్లస్ ప్లస్. ఓకే, అక్కడి ఫర్ లోపల ఏని స్కాన్ చేస్తే ఇక్కడి ఫర్ల బి మ్యాట్రిక్స్ ని మనం స్కాన్ చేయాలి. సారీ ఇక్కడ ఎన్న. సో స్కాన్ ఎఫ్ % d డబుల్ కోట్స్ కామా అండ్ b of I of j. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, రెండో మ్యాట్రిక్స్ లోపలికి నెంబర్స్ ని ఇచ్చేసినాం. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ తెలిసింది, నెంబర్స్ పోయినాయి. సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ తెలిసింది, నెంబర్స్ ఇచ్చేసినాం. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలంటే సమ్ చేసి మనము ప్రింట్ చేయాలి. సో మరి ఎట్లా సమ్ చేయాలి అంటే మళ్ళీ ఫర్ లూప్ అయితే యూజ్ చేయాలి. డైరెక్ట్ గా నేను సమ్ రిజల్ట్ అయితే ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ సమ్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్స్, సమ్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్సెస్ ఆర్. సో యూజ్ ఫర్ లూప్ I is equal to 0, I less than m, I plus plus. Again for j is equal to 0, j less than n and j plus plus. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే రెండు మ్యాట్రిక్స్ ని సమ్ చేసి మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ % d స్లాష్ t పెట్టుకుంటున్నాను, కామా a of I of j ప్లస్ b of I of j. ఓకే, సో ఎవ్రీ రో నాకు న్యూ లైన్ లో రావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫర్ అండ్ లోపల ఒక న్యూ లైన్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ప్రతి రో నాకు న్యూ లైన్ లో రావడం కోసం సో ఫస్ట్ ఫర్ లూప్ లోపల ఒక న్యూ లైన్ అయితే తీసుకున్నాను నేను. సో ఇక్కడ ఏం జరిగింది ఫస్ట్ నుంచి చూద్దాము. ఫస్ట్ రెండు మ్యాట్రిక్స్ ని డిక్లరేషన్ చేసినాం, 4 వేరియబుల్స్ డిక్లరేషన్ చేసినాం. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపలికి సైజ్ ఎంటర్ చేసేసినాం, ఫస్ట్ మ్యాట్రిక్స్ లోపలికి నెంబర్స్ వచ్చేసినాయి. సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంటర్ చేసేసి సెకండ్ మ్యాట్రిక్స్ లోపలికి నెంబర్స్ ఇచ్చేసినాం. తర్వాత రెండు మ్యాట్రిక్స్ ని మనం ఏం చేసేసినాం, సమ్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేద్దాము సో రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది. సో కింద ఆల్రెడీ నాకు రిటర్న్ 0 ఉంది, లైక్ గెట్ ch. సో నేను శాంపిల్ గా 2x2 మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. బిల్డ్ సక్సెస్. సో ఏమడుతుంది, ఎంటర్ సైజ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్. 2 rows ఇచ్చాను, 2 columns ఇచ్చాను. అంటే ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయాలి మనము, 4 నెంబర్స్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ ఫస్ట్ మ్యాట్రిక్స్ 1 2 3 4. ఇప్పుడు ఏమడుతుంది, ఎంటర్ సైజ్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ అడుగుతా ఉంది. ఇక్కడ కూడా 2 rows 2 columns. ఇప్పుడు ఏమడుతుంది, ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ సెకండ్ మ్యాట్రిక్స్. ఎన్ని నెంబర్స్ ని ఎంటర్ చేయాలి, ఎన్ని నెంబర్స్ ఇవ్వాలి, 4 నెంబర్స్ ఇవ్వాలి. 5 6 7 8. సో ఇక్కడ ఏమొచ్చింది చూడండి, సమ్ ఆఫ్ ద టూ మ్యాట్రిక్స్ ఆర్. సో ఫస్ట్ నెంబర్ ఏంటిది 1, ఇక్కడ నెంబర్ వచ్చేసి 5, 1 + 5 6 వచ్చేసింది. ఇక్కడ సెకండ్ నెంబర్ 2, ఇక్కడ సెకండ్ నెంబర్ 6, సో 6 + 2 8 వచ్చేసింది. ఇక్కడ థర్డ్ నెంబర్ 3, ఇక్కడ థర్డ్ నెంబర్ 7, సో 7 + 3 10 వచ్చేసింది. ఇక్కడ ఫోర్త్ నెంబర్ 4, ఇక్కడ ఫోర్త్ నెంబర్ 8, సో 8 + 4 ఎంత వచ్చేసింది మనకి
12 రావడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం ఎగ్జామ్ లోపల వచ్చే క్వశ్చన్స్. డిగ్రీ లెవెల్ అయినా సరే, బీటెక్ లెవెల్ అయినా సరే, పీజీ లెవెల్ అయినా సరే, సి లాంగ్వేజ్ లోపల అరేస్ అనే టాపిక్ ఉన్నది అంటే ఖచ్చితంగా మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి. ఖచ్చితంగా దాని లోపల అడిషన్ చేయడం ఉంటుంది. క్లియర్? సో ఇది మ్యాట్రిక్స్ ని మనం యూజ్ చేయడము అరేస్ కాన్సెప్ట్ తోటి.